హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెనక పిల్లడు. మేమైతే ఇవాళ బొజ్జంకొండ దగ్గరకు వస్తున్నాం. బొజ్జంకొండ ఎక్కడ ఉంది, అందులో ఏ ఉంటాయని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బొజ్జంకొండ అయితే అనకాల మండలం, అనకాల జిల్లాలోని అనకాపల్లి నుంచి 4 కిలోమీటర్లు. బొజ్జంకొండకి అనకాపల్లి నుంచి సబ్బవరం వెళ్ళే లైన్లో రావాలి. అనకాపల్లి నుంచి 4 కిలోమీటర్లు, శంకరం గ్రామం పక్కన ఉంటుంది. ఈ బొజ్జంకొండ చాలా క్రీస్తు పురాతనమైంది. ఇది చాలా బాగుంటుంది. అదే మనం తుంపాల నుంచి వచ్చాం అనుకో, తుంపాల నుంచి వస్తే 2 కిలోమీటర్లు, తుంపాల పక్కనే. మనకు అనకాపల్లి నుంచి వస్తే మాత్రం 4 కిలోమీటర్లు ఉంటుంది. శంకరం దాకా ఆటోలు ఉంటాయి. అక్కడ నుంచి మనం బండి అయితే లోపలికి వచ్చేయచ్చు, లేదంటే ఆటో కట్టించుకొని రావాలి. ఒక 1.5 కిలోమీటర్ ఉండాలి, 1.5 కిలోమీటర్ ఉంటుంది నడాలి. రోడ్డు అయితే చాలా బాగుంటుంది. నేనైతే బండి మీద వచ్చాను, పదండి చూద్దాం. లోపలికి వెళ్ళాలంటే గేట్ దగ్గర మనం ఏదైనా ఐడి ప్రూఫ్ చూపించాలి. అంటే ఆధార్ కార్డు కానీ, లేదంటే వాటర్ ఐడి కానీ, లేదంటే పాస్పోర్ట్ కానీ, లేదంటే లైసెన్స్ కానీ, ఇలా ఏదైనా చూపించి అక్కడ ఎంటర్ చేసుకుని లోపలికి వెళ్ళాలి, ఎంతమంది వెళ్తున్నారని. నేనైతే ఆధార్ కార్డు చూపించి మా తమ్ముడు నేను లోపలికి వచ్చాం. చూడండి ఎంత బాగుందో ఎంట్రన్స్. ఇది స్టార్టింగ్. ఈ లెఫ్ట్ సైడ్ పార్క్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమొచ్చి బాత్రూమ్స్, టాయిలెట్స్ ఏంటో అంటుకుంటాయి. చూడండి లెఫ్ట్ సైడ్ పార్కు చాలా బాగుంది. ఇదంతా పార్కు. ఫోటోషూట్ అయితే తీసుకోవచ్చు, చాలా నీట్గా ఉంటుంది. కెమెరా ఎలా లేదు, మనకు ఓన్లీ మొబైల్స్ అయితే తీసుకోవచ్చు. కెమెరా ఎలా కావాలంటే వాళ్ళకి చెప్పి అమౌంట్ పే చేసి లోపల కెమెరా తెచ్చుకోవాలి. అక్కడ చూడండి స్టార్టింగ్ ఆ బుద్ధుడి దగ్గరికి మనం వెళ్తున్నాం. ఆ పైకొండకి మొత్తం 3 ఫ్లోర్లే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. 3 ఫ్లోర్లు కూడా ఎక్కి మీకు 3 ఫ్లోర్లో గృహంలో ఎటైతే ఉన్నాయి మీకు అన్నీ చూపించే ప్రయత్నం చేస్తాను. పదండి. ముందు మనం బలం తెచ్చుకోవాలి. కొద్ది మెట్లు అన్ని రాతితో కట్టినాయి కాబట్టి చాలా హైట్లో ఉంటాయి, జాగ్రత్తగా ఎక్కాలి. అక్కడ సపోర్ట్ కూడా ఉంది, కావాలి సపోర్ట్ తీసుకొని ఎక్కొచ్చు. కొద్దిగా దూరం దాకా ఆ సపోర్ట్ అక్కర్లేదు. ఆ తర్వాత నుంచి ఎక్కేటప్పుడు కాళ్ళ నొప్పి నిండా వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా సపోర్ట్ తీసుకొని ఎక్కాలి. నేనైతే సపోర్ట్ తీసుకొని పైకి ఎక్కేసాను. ఫస్ట్ ఫ్లోర్ ఇదే అండి, చూడండి ఫస్ట్ ఫ్లోర్ ఇది. ఇది బుద్ధుడు చూడండి, మనకు రోడ్డు మంచి కనిపించింది కదా, అది స్టార్టింగ్. లోపల గృహం ఉంది, అది వెళ్ళాలి. లోపల కూడా విగ్రహాలు ఉంటాయి, మీకు చూపిస్తాం పదండి. ఈ సైడ్లో కూడా గృహం ఉంది చూడండి. ఇటుపక్క కిటికీ చూడండి ఎంత బాగుందో, అప్పుడు ఎలా చెక్కారు. ఇవన్నీ మనం చూద్దాం పదండి. ఇక్కడ నుంచి చూడండి, పైనుంచి చూస్తే మొత్తం అంతా పచ్చని పొలాలు ఎలా కనిపిస్తున్నాయో చాలా అందంగా కనిపిస్తున్నాయి. దీని చరిత్ర మనం తెలుసుకున్నట్టయితే ఇది క్రీస్తుకు 4వ శతాబ్దం లాంటిది, అంటే సుమారు 15 సంవత్సరాల కిందటిది. చూడండి మనకు కనిపిస్తుంది కదా, అది బుద్ధుడి స్తూపం అన్నమాట. చూడండి ఈ గృహ లోపల ఇదే ఉంటుంది, ఈ బుద్ధుడి స్తూపం ఇది. ఇలాంటివి ఇక్కడే కాదు, మొత్తం ఈ కొండ మొత్తంలోని ఈ స్తూపాలే ఉంటాయి. బుద్ధుడి విగ్రహాలు, బుద్ధుడి స్తూపాలు, ఒక కొండ మొత్తాన్ని ఇలా స్తూపాల కింద, బుద్ధుడి విగ్రహాల కింద చెక్కడం ఎక్కడా ఉండదు నాకు తెలిసినంత వరకు. ఈ ప్రపంచం మొత్తం మీద ఇలాంటిది ఒక కొండను తలిచి ఇలా విగ్రహాల కింద, స్తూపాల కింద చెక్కడం ఎక్కడా చూడలేదు, నేను ఎక్కడ వినలేదు కూడా. మీరు ఇక్కడికి ఏ టైం ఎప్పుడు వచ్చినా సరే లోపల చీకటిగా ఉంటుంది, ఎందుకంటే గృహ కాబట్టి లైట్ అయితే ఉండదు. నేనైతే సెల్ లైట్తో చూసాను కానీ ఇది సరిగ్గా కనిపించట్లేదు. నా చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే ఇక్కడ లోపల గబ్బలాలు ఉండి ఈ చీకట్లోని మనం లైట్ వేస్తే మన మీదకి వచ్చి, ఇప్పుడైతే ఏమీ లేవు, మొత్తం నీట్గా చేశారు. ఇక్కడ అన్నీ బాగున్నాయి కానీ ఇక్కడ ఒక పిల్లర్ అయితే చిన్నది డ్యామేజ్ అయింది, క్రాక్లు వస్తాయి, పిచ్చులు కూడా ఊడిపోతున్నాయి. మిగతా అన్నీ బాగున్నాయి కానీ ఇది ఒకటి మాత్రం చిన్న డ్యామేజ్ అయింది. చూడండి ఎంత బాగా చెక్కారు. ఒక కొండను మొత్తాన్ని ఇలా చెక్కడం అయితే ఎక్కడా ఉండదు. కొండల్లో గృహాలు ఉంటాయి కానీ కొండ మొత్తాన్ని ఇన్ని స్తూపాల కింద, ఇన్ని స్తంభాల కింద, ఇన్ని వెరైటీగా చెక్కడం నేను ఎక్కడా చూడలేదు ఇప్పుడు వచ్చి. చూడండి వ్యూ ఎంత బాగుందో, పచ్చని పొలాలు, పచ్చని చెట్లు, పచ్చని కొండలు. సూర్యుడు అయితే ఈవినింగ్ అయితే కాబట్టి అస్తమిస్తున్నాడు, ఎల్లో కలర్ ఉన్నాడు. చూడండి ఇదే మనకి రోడ్డు మంచి కనిపిస్తుంది. హైవే నుంచి చూసినా, ఎక్కడి నుంచి చూసినా సరే ఫ్రంట్ ఎలివేషన్ ఇదే కనిపిస్తుంది. ఈ లైట్లు అయితే నైట్ పూట కరెక్ట్గా అగ్రాలమ్మ పట్టేలా వేస్తారు. నేనైతే పైన 2వ గ్రోకి ఎక్కుతున్నాను. చూడండి 2వ ఫ్లోర్ మాట, మీకు అర్థమవుతుందని చెప్పి ఫ్లోర్ అన్నాను. ఇవన్నీ చూడండి స్తూపాలు, మొత్తం కొండంతా స్తూపాలు ఉంటాయి. బయట లోపల కూడా స్తూపాలు ఉంటాయి. చూడండి ఇవన్నీ బుద్ధుడి స్తూపాలు అన్నమాట. మనమైతే వచ్చేసాము. చూడండి ఇదైతే 2వ గృహ అన్నమాట, 2వ ఫ్లోర్కి 2వ గృహ. దీని లోపలికి వెళ్తాం. ఇక్కడ కూడా లోపల మొత్తం చీకటిగా ఉంటుంది, లైట్లే ఉండవు, చీకటిగా ఉంటుంది. ఈ బుద్ధుడి కిందనమాట, మనకి లాంగ్ నుంచి వస్తూ కనిపిస్తారు కదా, ఆ బుద్ధుడి కిందనే. ఇక్కడ కూడా బుద్ధుడు జ్ఞాననిద్రలో ఉన్నట్టుగా చెక్కారు. చూడండి ఎంత బాగా చెక్కారో, చాలా అద్భుతంగా చెక్కారు. ఇక్కడ అన్ని బుద్ధుడి విగ్రహాలు ఉంటాయి. బుద్ధుడు తపస్సు చేస్తున్నట్టుగా, బుద్ధుడు జ్ఞాననిద్రలో ఉన్నట్టుగా చాలా అద్భుతంగా చెక్కారు ఇక్కడ. చూడండి ఇవన్నీ కూడా అవే విగ్రహాలు. మనమైతే చూడంగానే ఇక్కడ ఈ బొజ్జను కూడా చూడడానికి దేశ విదేశాల నుంచి కూడా అందరూ వస్తారు, చైనా నుంచి కూడా వస్తారు. ఇక్కడ బౌద్ధ మతం చెందిన వాళ్ళు కూడా చాలా మంది వచ్చి బుద్ధుడికి పూజలే చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ చూడడానికి వస్తారు. మన పక్కనే ఉన్నదాన్ని మనం చూడడానికి ఎప్పుడు వెళ్ళాం. మీకు వీలైనప్పుడు ఎప్పుడైనా సరే ఫ్యామిలీతో వెళ్ళండి, పిల్లలు కూడా చూపించండి. మన దేశ చరిత్ర కూడా వాళ్ళు కూడా తెలుసుకోవడం చాలా మంచిది.
చూడండి ఎంత నీట్ గా చెక్కారో. బుద్ధుడి విగ్రహం, బుద్ధుడి తపస్సు ఎత్తున్నట్టుగా ఎంత నీట్ గా చెక్కి మళ్ళీ సైడ్ లో 4 విగ్రహాలు కూడా పెట్టారు. ఎంతైనా మన ఇండియన్సేనండి. ఇంత గొప్ప గొప్ప చూడాలంటే మన ఇండియాలో తప్ప ఇంకెక్కడ చూడలేము. ఇలాంటి కట్టడాలు, ఇలాంటి లొకేషన్లు, ఇంత అద్భుతమైన శిల్పాలు, ఈ చెక్కుడు ఇలాంటివన్నీ చూడాలంటే మన ఇండియాలో తప్ప ఇంకెక్కడ చూడలేము. చూడండి కనిపిస్తుంది కదా, ఆ కొండకి నెక్స్ట్ మనం వెళ్ళాలి. దాన్ని లింగాల కొండ అంటారు. నేనైతే 3వ ఫ్లోర్కి ఎక్కుతున్నాను. ఇంకా 3వ అంతస్తు మాట ఇంకోటి ఉన్నది, దాన్ని కూడా చూద్దాం పదండి. చాలా చాలా పైకి వస్తాను నేను. అక్కడ నుంచి చూస్తే చాలా అందంగా ఉంది లొకేషన్ అయితే. చూడండి దానికైతే మెట్లే ఉండవు, జాగ్రత్తగా పట్టుకొని ఎక్కాలి. మొత్తానికి అయితే వచ్చాము. చూడండి ఇక్కడ చాలా అందంగా ఉన్నది. ఇక్కడ కూడా ఒక గృహం ఉంది పైన కూడా. చూడండి చాలా చిన్న గృహం ఉంది, వాటి పెద్దదే ఉండదు, చాలా చిన్న గృహం ఉన్నది. ఒంగోని వెళ్ళాలి, లేదంటే బుర్ర తగలేస్తుంది. లోపల చాలా చిట్ట చీకటిగా ఉంది. నేను ఇప్పుడు వెళ్ళలేదు పైకి అయితే. ఆ రెండే చూసాను కానీ ఎప్పుడు 3వ చూడలేదు. ఇక్కడ కూడా బుద్ధుడి విగ్రహం ఉంది. నేనైతే ఫుల్ టాప్ ఎక్కేసాను. 3వ ఫ్లోర్ పైకి మాట. ఫుల్గా ఇంకా కొండ చివరికి ఎక్కేసాను. లాస్ట్ ఇంకా అదే, అందుకంటే హైట్ ఉండదు. అక్కడ నుంచి అయితే మన రోడ్డు మీద చూసినా కదా కనిపిస్తాం మనం, అంత హైట్ ఉంటుంది అది. అక్కడ నుంచి చూడండి, అక్కడ కూడా స్తూపాలు అవి ఉన్నాయి మొత్తం అన్నీ. ఇంకా కొండ అంతా స్తూపాలే. ఇవన్నీ బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ మొత్తం పచ్చని పొలాలు ఉంటాయి మొత్తం అన్నీ. వస్తాను చూడండి బ్యాక్ సైడ్, ఇది మొత్తం బ్యాక్ సైడ్ అన్నమాట. ఇటుకతో కట్టినట్టు ఉన్నాయి కదా, ఇది లేటెస్ట్గా కట్టినాయి. లేటెస్ట్గా అంటే ఇప్పుడు కాదు, ఒక 20 years బ్యాక్ అలా కట్టారు నాకు తెలిసినంత వరకు. మిగతాదంతా కొండ అంతా అయితే క్రీస్తు 4వ శతాబ్దం లాంటిదే. ఇక్కడ చూడండి, ఇది చిన్న విగ్రహంలో ఉంది అక్కడ. నేను చూసి దాని పెట్టుకున్నాను. మనమైతే ఇంకా పైకి వెళ్దాం. చూడండి పైనుంచి వస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇక చూడండి ఇవన్నీ శంకరం భూములు అన్నమాట. శంకరం ప్రజల భూములు. వరి పంట వేశారు. ఇవంతా వరి పంటే, మొత్తం అంతా వరి తప్ప ఇంకేం పండించరు ఇందులో. చూడండి దీన్ని దొంగడు గొయ్యి అంటారు. ఇది దొంగలు నైట్ పూట ఇదంతా హోల్ చేశారన్నమాట. రాత్రులు వచ్చి ఈ కొండకి కన్నం పెట్టి ఇందులోని బంగారాలు ఉన్నాయి పట్టుకెళ్ళిపోదని చెప్పి రాత్రులు కన్నాలు పెట్టేవారు వచ్చి ఎంత పెద్ద హోల్ ఎట్టించారు. ఈ కన్నం పెట్టిస్తే లోపలికి వెళ్ళి బంగారం పట్టుకెళ్ళిపోదామని ప్లాన్ చేశారు. సో అప్పటి నుంచి గవర్నమెంట్ దీనికి సెక్యూరిటీ పెట్టారు. చూడండి కనిపించేది అదే లింగాల కొండ. నెక్స్ట్ మనం దానికి వెళ్తున్నాం, పదండి వెళ్దాము. ఎక్కలేకపోతున్నాను. ఆ కొండెక్కి దిగేసి మళ్ళీ ఈ కొండకి అంతే నాకైతే ఒప్పుకోలేదు. కష్టపడి ఎక్కేసాను. అలాగైతే పదండి చూద్దాం ఈ కొండ ఎంత స్పెషల్. చూడండి అటుపక్క ఇటుపక్క కొండ మధ్యలోని తోవ చాలా అందంగా ఉంది. ఇది ఫోటోషూట్లకి చాలా అద్భుతంగా పడతాయి ఫొటోస్ అయినాయి. ఈ కొండ మీద అయితే, ఈ కొండకి చూసినా సరే రైట్ సైడ్ అయితే మొత్తం అన్ని పొలాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఇవన్నీ పంట పొలాలే. చూడండి లెఫ్ట్ సైడ్ అయితే ఒక పుట్ట ఉంది. చూడండి ఇక్కడ పుట్ట ఉంది. ఇక్కడ ఎవరో లేటెస్ట్గా పాలు కూడా వేసినట్టున్నారు పుట్టలోని. నాగల చవితికి పుట్ట ఉన్నది ఇక్కడ. నాకైతే వెళ్తుండగా పరింపులు కనిపించాయి. ఈ కొండ చాలా ఎక్కువ పరింపుల చెట్లు ఉన్నాయి. నాకైతే కొండలు ఎక్కి దిగి ఆకలేసింది. ఆ పరింపులు అయితే తిన్నాను. ఇవి తినొచ్చు. ఇవి ఇలా కాకుండా నల్లగా ఉంటాయి, ఇంకా రుచిగా ఉంటాయి. ఇవైతే పరువేగిని తింటున్నాను నేను. చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి, తీగా పులుపులుగా ఉంటాయి. ఈ కొండ మీదకి అయితే వస్తాం ఫ్రెండ్స్. చూడండి ఇది కూడా మొత్తం స్తూపాలు ఉన్నాయి. ఇక్కడైతే విగ్రహాలు ఉండవు, మొత్తం స్తూపాలు ఉన్నాయి. చాలా పైకి ఎక్కుతున్నాను. ఇక్కడైతే బుద్ధి విగ్రహాలు ఉండవు, ఓన్లీ స్తూపాలు. చూడండి నేను చాలా పైకి ఎక్కాను. ఇక ఈ కొండ మీద అయితే ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో లైన్గా. నేనైతే కిందకు వస్తాను. కిందనంతా పార్కు. మొత్తం తిరిగి కిందకు వస్తాను. చూడండి పార్క్ చాలా బాగుంది.
ఇందులోనే చాలా మోడల్గా ఉన్నాయి, చాలా ఎక్కువ మొక్కలే ఉన్నాయి, చాలా డిజైన్లు అయి ఉన్నాయి. ఫోటోషూట్కి అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇది. నాకు తెలిసినందుకు అయితే ఫోటోషూట్ చాలా బెస్ట్ ప్లేస్ ఇది. వెళ్ళే ముందు అయితే గేట్ దగ్గర అవుట్ టైం రాయించుకుని వెళ్ళాలి. నేనైతే రాయించుకున్నాను. బాయ్ బాయ్.